చరిత్రను తెలుసుకోవాలనేది కూడా చాలా ఉంది. మనం చరిత్రను తెలుసుకోవాలనే నెపంతో ఉత్తరాది చరిత్రను మాత్రమే తెలుసుకున్నాం, ఉత్తరాది పాలక వర్గాల చరిత్రను మాత్రమే తెలుసుకున్నాం. కానీ మనం పుట్టి పెరిగిన దక్షిణాది చరిత్రను మనం తెలుసుకోలేదు, అకాడమిక్గా కూడా మనం చదువుకోలేదు. డిగ్రీ లెవెల్ నుంచి మనం చరిత్రని ఒక మెయిన్ సబ్జెక్ట్ గా చదువుకుంటే అక్కడ కూడా సౌత్ ఇండియన్ హిస్టరీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఒక పేపర్, లేదా తెలంగాణ హిస్టరీ ఒక పేపర్ అంతే తప్ప మొత్తంగా మన చరిత్ర అంతా మనం పుట్టి పెరిగిన నేల నుంచి మొదలు కాదు, అర్థం కాదు. అది అయోధ్యలో మొదలైనది, అయోధ్యలో పూర్తయింది. ఢిల్లీలో మొదలైనది, ఢిల్లీతో ముగుస్తుంది. కాకపోతే కొన్నిసార్లు కాశీ గంగా నది చుట్టూ తిరుగుతుంది. అంటే దక్షిణాది అనేది ఏంటి? మరి దక్షిణాది చరిత్ర ఏంటి? ఇన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల హిస్టరీలో సౌత్ ఇండియాకి అసలు చరిత్ర లేదా? మన చరిత్రను మనం తెలుసుకోకపోతే, ఉత్తరాది పాలక వర్గాల చరిత్రను మాత్రమే మనం తెలుసుకుంటే దక్షిణాది ఉత్తరాదికి ఒక బానిస ప్రాంతంగా మిగిలిపోతే తప్ప స్వేచ్ఛగా తన కాళ్ళ మీద తాను నిలబడే ఒక స్వతంత్రమైన ప్రాంతంగా ఉండదు. ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది. కమ్యూనిస్టులు రాసిన చరిత్రను చదివినా ఉత్తరాది నుంచే మొదలైతే ఉత్తరాదిలోనే క్లోజ్ అయింది. ఆయన వీటి రణదీనే కావచ్చు, ఉత్తరపల్లి సుబ్బయ్య గారు కావచ్చు, ఈఎంఎస్ నంబూదిరిపాల్ గారు కావచ్చు, చివరికి మావోయిస్టు పార్టీకి ఐడియాలజీగా ఉన్నటువంటి చాలా మజుందార్ కూడా కావచ్చు. వీళ్ళంతా రాసినంతా ఉత్తరాది చరిత్ర. వీళ్ళు బాగా ఆధారపడ్డ డిడి కోశాంబి రాసిన పుస్తకాలన్నీ కూడా ఉత్తరాది. మన దక్షిణాది గురించి ఏదో అక్కడొక వ్యాసం ఉంటుంది తప్ప ప్రత్యేకంగా వాళ్ళు పరిశోధించి రాసింది చెప్పింది ఏమీ లేదు. ఇక సోకాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మే సాంప్రదాయ చరిత్రకారులు పూర్తిగా ఇక గంగా నది, కాశీ పరివాహక ప్రాంతము, అక్కడ ఉన్నటువంటి కల్చరే ఈ దేశ చరిత్ర, నాదే కదా. చివరికి వాళ్ళు బుద్ధిస్ట్ చరిత్రను కూడా చెప్పడానికి అంగీకరించారు. అందుకని కాంగ్రెస్ హిస్టారియన్స్ అయినా, కమ్యూనిస్ట్ హిస్టారియన్స్ అయినా, బీజేపీ హిస్టారియన్స్ అయినా ఉత్తరాది చరిత్రనే చెప్పారు ఈ దేశానికి తప్ప దక్షిణాది చరిత్ర చెప్పలేదు. అట్లాగే ఎన్సీఆర్టీ రూపొందించిన సిలబస్ లో కావచ్చు, లేదా స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు తయారు చేసేది కావచ్చు, వీళ్ళు తయారు చేసిన చరిత్రలో కూడా దక్షిణాదికి ప్రాధాన్యత లేదు. అందుకే పక్కనే ఉన్న కర్ణాటక చరిత్ర మనకు తెలియదు, పక్కనే ఉన్న తమిళనాడు చరిత్ర తెలియదు, పక్కనే ఉన్న కేరళ చరిత్ర తెలియదు. కేరళ చరిత్ర ఏం తెలుస్తుంది అంటే అప్పుడప్పుడు ఆయుర్వేదం గురించి వింటే తెలుస్తుంది, కలరింగ్ ప్యాకెట్ గురించి వింటే తెలుస్తుంది. ఇక మిగతా చరిత్ర అసలు తెలియదు మనకి. కాబట్టి ఇది మన చరిత్రని మనము మరిచిపోయేలా చేసిన ఒక కుట్ర. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏమంటుంది అంటే చరిత్ర పుస్తకాల నుండి మొఘల్స్ యొక్క చరిత్రను తీసేయాలి, డిలీట్ చేయాలి, ఔరంగజేబ్ చరిత్రను డిలీట్ చేయండి, బాబర్ చరిత్రను డిలీట్ చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే అసలు ఎన్సీఆర్టీ చరిత్ర పుస్తకాల్లో మా కాకతీయుల చరిత్ర ఎందుకు లేదు, మా పాండ్యుల చరిత్ర ఎందుకు లేదు, మా చేరుల చరిత్ర ఎందుకు లేదు, మా రాష్ట్రకూటుల చరిత్ర ఎందుకు లేదు, మా సాలంకాయల చరిత్ర ఎందుకు లేదు అంటే మనకి చరిత్ర కాదా? మన చరిత్ర గురించిన క్వశ్చన్ ఎవరూ చేయట్లేదు. మన ప్రాంతంలో పుట్టి పెరిగి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వాళ్ళు కూడా దక్షిణాది చరిత్ర గురించి మాట్లాడట్లేదు. అందుకని దక్షిణాది తన ఉనికిని కోల్పోతున్నది, తన గుర్తింపును కోల్పోతున్నది, తన అస్తిత్వాన్ని కోల్పోతున్నది, అది పరాయీకరించబడుతున్నది. పరాయీకరించబడుతున్నది అని అంటే ఉత్తరాధీకరించబడుతున్నది, గుజరాతీకరించబడుతున్నది. అందుకని ఈ పరిస్థితి నుంచి మన సమాజాన్ని చైతన్యం చేయడానికి బీసీకే తిరుమావళవన్ గారు చూపించిన మార్గంలో ప్రయాణిస్తూ ఈ సౌత్ ఇండియా చరిత్రని, సోషల్ హిస్టరీ, సోషియో పొలిటికల్ హిస్టరీని తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ సార్ని అడగడం జరిగింది. వారు చరిత్రలో చాలా గొప్ప పరిశోధకులు.
ఆయన జీవితం అంతా చరిత్రని పరిశోధించడానికి బోధించడానికి అంకితమైనటువంటి వ్యక్తి. అంతేకాదు చరిత్రని పాలక వర్గాల దృక్పథం నుండి కాకుండా పీడిత వర్గాల దృక్పథం నుంచి పరిశోధించినటువంటి వ్యక్తి. పీడిత వర్గాల దృక్పథం అంటే మార్క్సిస్ట్ దృక్పథం నుంచి మాత్రమే కాదు, ఆయన బేసిక్గా మార్క్సిస్ట్. కానీ అంతకన్నా ముందు ఇంకా కొద్దిగా అడ్వాన్స్ అయ్యి కులవర్గ నిర్మూలన దృక్పథం నుంచి చరిత్రని అధ్యయనం చేసి పరిశోధించి మనకి తీసుకొచ్చి చూపించినటువంటి వ్యక్తి. ఎవరు లేరు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాం కాలంలో జరిగినటువంటి అనేక విషయాల గురించి పరిశోధించి వెలికి తీసినటువంటి వ్యక్తి అడప సత్యనారాయణ సార్. దక్షిణాదిలో జరిగిన సామాజిక ఉద్యమాల చరిత్రను వెలికి తీసినటువంటి వ్యక్తి మన అడప సత్యనారాయణ సార్. అంతకంటే ముఖ్యంగా ఈ కింది కులాలను రాజులుగా పరిపాలించిన చరిత్రను తీసి బయటికి తెచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మన గర్వకారణమైన మన చరిత్రని మనకు బోధించడానికి సార్ వచ్చారు. వారిని మాట్లాడించడానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా అధ్యక్ష వర్గంగా ఉన్న